కానీ వాళ్ళు ఏం చేయడానికి వీల్లేదన్నారు. వాళ్ళు వీళ్ళని కొట్టారు కానీ వీళ్ళు వాళ్ళని కొట్టల. అది ఇక్కడ ఇది ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా శ్రీలంకలో కానీ, నేపాల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ ఈ అమెరికన్ సిఐఏ నడిపించేటటువంటిది, అమెరికాకి సంబంధించి డీప్ స్టేట్ నడిపించే కథలు ఎట్లా ఉంటాయంటే, కుర్రోళ్లను ప్రొవోక్ చేసి వాళ్ళ ద్వారా ఉద్యమాలు చేయించి అర్థం పర్థం లేని డిమాండ్లతోనే ప్రభుత్వాలు మారినాయి. అక్కడ ఏ అద్భుతమైన నిర్ణయాలు ఏం లేవు. ఈ కాక్రోచ్లను కూడా డీప్ స్టేట్స్ కొట్టరుందా? పక్కాగా అది. ఎందుకంటే వీడు అమెరికా నుంచినే వచ్చాడు. సౌరవ్ దాస్ అనేవాడు, ఇప్పుడు నార్వేలో మొన్న ఒక జర్నలిస్ట్ అమ్మాయి మోడీని అడిగిందని ట్రోల్ చేశారు చూడండి, ఆ అమ్మాయి ఫ్రెండ్ వీడు, సౌరవ్ దాస్ అనేవాడు. వీడు నార్వేలో యాజిటేటర్ సౌరవ్ దాస్ అనేవాడు. వీడు ఇండియన్ కాదు, నేపాలి. ఈ అభిజిత్ దుప్కే కాకుండా అభిజిత్ ఘోషో ఏదో ఉంది ఇంకొక అతను, వీడి ఇది వాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఓపెన్ గా. అక్కడ ఈ నార్వేలో ఉన్నటువంటి ఇది ఈ ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే డైరెక్ట్ డీప్ స్టేట్ అంటే దానికి ఒక సంస్థ ఏం కాదు. అది ఈ తెగబలిసిన వ్యాపార పారిశ్రామికవేత్తలందరి ఫండింగ్ తో సోరోస్ అనేవాడు నడిపేది. ఆ సోరోస్ గాడి స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశము రిలాక్స్డ్గా ఉండకూడదు, ప్రశాంతంగా ఉండకూడదు. ఒక కంజెస్టెడ్ అట్మాస్ఫియర్ ఉండాలి, ఏదో ఒక గొడవ నడుస్తూ ఉండాలి. అప్పుడు పాలకులు భయంతో ఉంటారు. ఆ టైంలో మనం ప్రెషర్ పెట్టి మన డిమాండ్లు నెరవేర్చవచ్చు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది విపి సింగ్ ప్రభుత్వం, దేవగౌడ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ యోగేంద్ర యాదవ్ అనేవాడు ఉన్నాడు,